మీ హృదయంలో మీరు సమాధానం పొందడానికి ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనందరం దేవుని యందు విశ్వాసంతో జీవిస్తూ మన కుటుంబాలలో శాంతి సమాధానాలు ఆయురాదాయాలతో నిలవాలని మనందరం కూడా ప్రభుని వేడుకుంటూ ఉంటాం. ఈ శాంతి సమాధానం ప్రతి ఒక్కరిని ఈ దినాల్లో మనం ఎవరిని కలిపినా కానీ అన్ని సమస్యలతోటే, కష్టాలతోటే, బాధలతోటే, మరి ముఖ్యంగా అనారోగ్యాలతోటే బాధపడుతున్నామని ప్రతి ఒక్కరు కూడా ఎన్నో విధాలుగా బాధపడటానికి మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ, నేను మిమ్మల్ని విలువను ఎడబాయను, నేను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదిస్తూనే ఉంటానని ప్రభు మనందరికీ వాగ్దానం చేస్తూనే ఉన్నాడు. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మన హృదయాల్లో శాంతి సమాధానం నెలకొనాలంటే మనం కూడా క్రీస్తుని మన హృదయాల్లోకి స్వీకరించి ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా ప్రభుని విశ్వసించిన బిడ్డలలాగా ప్రభుని పోలి ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో ఆయన మనస్తత్వం, ఆయన ప్రేమ, ఆయన క్షమ, ఆయన నిరంతరము మనం ఏ విధంగా ప్రేమించాడు వాటితోనే మనము కూడా మన తోటి సహోదరి సహోదరులతో జీవిస్తూ ఉంటాము. అప్పుడు నిరంతరము మన కుటుంబాలలో కానీ మన హృదయాల్లో కానీ శాంతి సమాధానాలే ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎందుకు అశాంతిగా ఉంటున్నాం? ఎందుకు కుటుంబాలలో శాంతి లేక జీవిస్తున్నాం? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేయాలి. ప్రతిరోజు మనం ఊపిరి పీలుస్తాం, గాలి పీలుస్తామా లేదా? తర్వాత పీల్చింది వేస్ట్గా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తాం? ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది మన యొక్క ప్రోత్సాహం లేకుండా. ప్రతిరోజు భోంచేస్తాం, భోంచేసిన తర్వాత ఆ వ్యర్థం అనేది తెల్లారి పాటికి మళ్ళా అది బయటికి రావాల్సిందే. ప్రతిరోజు నీరు తాగుతాం, ఆ తాగిన నీటిలో వ్యర్థం కూడా ప్రతిరోజు బయటికి వచ్చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక దేవుడు మనకు ఏర్పాటు చేసినవి ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటున్నాయి. కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మానవుడు అనేవాడు ఈ ప్రేమ, క్షమ, దయ, కరుణ అనే దేవుని యొక్క కోరికలన్నీ కూడా అన్నిటినీ విడనాడి ప్రక్కన పెట్టి స్వార్థంతో, కోపంతో, పగతో, ద్వేషంతో వీటన్నిటితోనే మన హృదయాలు, మన శరీరాలు నిండిపోతూ ఉన్నాయి. అవి మాత్రం బయటికి రావడం లేదు. దేవుడు ఇచ్చిన ఆది ప్రకారం పీల్చిన గాలి కానీ, తిన్న ఆహారం కానీ, ఏదైనా తాగిన నీరు కానీ బయటకు వచ్చేస్తుంటే కానీ వ్యర్థమైనది ఈ కోపము, పగ, ద్వేషం, అసూయ అనేది మనం తెచ్చి పెట్టుకుంటున్నాం మన హృదయాలలో. అవునా కాదా? అవునా కాదా? గొంతు రావట్లేదు బయటికి ఎవరికి. అవునా కాదా? ద్వేషంగా ఉంటాం. పొరుగువాడి విషయంలో, పక్కవాడి విషయంలో ఎన్నో విధాలుగా కూడా మనం చూస్తూ ఉంటాం. వాడి వల్ల నాకు నష్టం వచ్చింది, కష్టం కలిగింది, ఇది చేసిన వాడి మీద పని తీసుకోవాలి, ఇవి అన్నీ కూడా మన హృదయంలో పెట్టుకుంటాం. ఆ ఖచ్చితమైన వ్యక్తి ఎదురైనప్పుడు ఎంతో కోపంతో విలవీగిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? సాధుశీలుడైన నేను, వినమ్ర హృదయుడైన నేను, మీరు నా నుండి నేర్చుకోనండి, నా గాడి సులువైనది, దానిని మీరు ఎత్తుకోనండి. అప్పుడు ఆ 29 వచ్చిన ఉంటాడు ఆయన, నా గాడిని మీరు
ఆత్మలందు ఏం పొందుతారు? విశ్రాంతి పొందుతారు. పైవాక్యంలో ఏముంటుంది? బాధ్యత చేత అలసి ఉన్న సమస్త జనులారా. ఈ మీరు మాత్రమే అంటారు అక్కడ ఆయన, కొంతమందిని అంట సమస్త జనులారా అంటున్నాడు అక్కడ ఆయన. ప్రతి ఒక్కరం మానవ బలహీనతలు కొద్ది స్వార్థంతో ఉంటాం, కోపంతో ఉంటాం, పగతో ఉంటాం. ఈ పగ, కోపము, ద్వేషం ఎప్పుడైతే మన హృదయాల్లో ఉంటూ ఉంటాయో నిరంతరంగా మన కుటుంబాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇవి అన్నీ కావాలంటే ఏం చేయాలి? ప్రభు యొక్క కాడిని మనం వేసుకోవాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. కాడి అంటే ఏంటది? ఆయన వరుడు, ఆయన మోసిన జీవ స్వరూపం. పాపానికి జయించాడు క్రీస్తు ప్రభు. అదేవిధంగా మనం కూడా సైతాన్ని, ఈ లోకాన్ని, లోక ఆచరణలు, ఈ స్వార్థాన్ని విడనాటి ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో, క్రీస్తుని పోలి జీవిస్తూ ఉంటామో, అప్పుడు నిరంతరం నీలో నాలో మన అందరి కుటుంబాలు కూడా శాంతి సమాధానాలు ఉంటాయి. ప్రియా సహోదరి సహోదరులారా, అది ఈ రోజు నూతన సంవత్సరంలో మనం చేయాల్సింది. చూస్తున్నాం, ఈ రోజు మొదటి శుక్రవారం నెలలో 2026 సంవత్సరంలో మనం ప్రవేశించాము. స్వామి చెప్పారు, 9 మొదటి శుక్రవారాలు ఎవరెవరైతే నిష్ఠతోటి ఆ దీక్ష చేస్తారో వారు తలంచే ప్రతి తలంపు కూడా నెరవేరుతుందని స్వామి కూడా స్పష్టంగా చెప్పారు. ఈ 9 నెలలు 9 శుక్రవారాలు ఏంటి? ఈ యొక్క లైఫ్ స్టైల్ ఎందుకు దేవుడు ఎట్లా ఇచ్చాడు? అది మనల్ని పరీక్ష చేయడానికి, ఎంతవరకు ప్రభువులో మన విశ్వాసంతో ఉంటూ ఉన్నా, ఎంతవరకు క్రీస్తుని పోలి మనం జీవిస్తూ ఉన్నా, ఏంటి మన ఉద్దేశం? తాను చెప్పారు కదా, నూతన గృహం కావాలను, లేదా పిల్లవాడికి ఉద్యోగం కావాలను, లేదా ఇక బిడ్డకి వివాహం కావాలను, నీవు సమస్యలతో ఉంటాం. ఆ సమస్యలనే నెరవేరాలంటే ఎంతవరకు మనము ప్రభువుని అల్టిమేట్లీ జీవిస్తున్నాం. కథోలిక విశ్వాస జీవితం ఎంతో తేలికగా తీసేది కాదు, అవిశ్వాసంతో ఊపిరిపోయేది కాదు. లేదా నాకు కొంతమంది వాళ్ళ ముందు నాకు జాగ్రత్త, ఇదిగో నేను ఒక చిన్న ఉప్పుడు పెట్టుకుని ప్రార్థన చేస్తా అనేది కాదు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో పేరు ఈ రాత్రి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నా. ఎవరన్నా నీ వాక్యాలు మాట్లాడాలి కదా. ఇవాళ లైవ్లో విడాంగిలో పూర్తి చూశారు ఎవరన్నా? ఎవరన్నా విడాంగిలో లైవ్ మాత్రం చూశారు ఎవరన్నా? సరే, ఇప్పుడు అక్కడ పూర్తి చేసింది ఎవరంటే మన తెలగతోటి జోసెఫ్ రాజారావు బిషప్ గారు చేశారు. ఆయన వాక్యం చదివిన తర్వాత మొట్టమొదటి చెప్పింది ఆయన, ప్రతి దానికి ప్రశ్న వేయాలి, ప్రతి దానికి ప్రశ్న వేయాలి. ప్రభు కూడా శిష్యులు ప్రశ్న వేస్తాడు. మరి మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకున్నారన్నా? పేతుగా అడిగాడు ఉదాహరణకి, ఇదిగో మీరు కూడా నా గురించి వెళ్ళిపోతానంటే అప్పుడు ఆయన ఏమంటాడు? అయ్యో మీరు ఎక్కడికి వెళ్తాం? సజీవ దేవుని వాక్యం అలవాటు నీ దగ్గరే ఉన్నాయి, నీవు దేవుని కుమారుడవు, నేను వెళ్ళిపోయి మీరు ఎక్కడికి వెళ్తామయ్యా, ఎందుకు నాశనమైపోతాం అంటాడు. మరి ఇక్కడ ప్రభు కూడా అక్కడ ప్రశ్న అడుగుతాడు. అక్కడ ఎన్నో మార్గంలో వాడు ప్రయాణం చేసినప్పుడు లోకాసు మార్గంలో యోహాను సువార్త 3వ అధ్యాయం ఎక్కడ ఉంటుంది అక్కడికి ఒకసారి చూద్దాం. 35వ వచనం చదవమ్మా. యోహాను 1:35. మర్నాడు మరలా యోహాను సువార్త ఇద్దరితో నిలుచుండి ఆ సమీపమున నడిచిపోతున్న యేసును చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తాను అనుసరించడం చూసి మీరేమి వెతుకుచున్నారు, మీకు ఏమి కావాలను అని అడిగాను. యేసు ప్రభు ఎవరైతే యోహాను పక్షులు ఇదిగో లోక ప్రారంభంలో మోసుకొని పోవాలి దేవుని గొర్రెపిల్ల అని ఎవరిని చూసి చెప్తున్నాడు అక్కడ?
యేసయ్య గురించి చెప్తున్నాడు అక్కడ. అది విని యోహాను శిష్యులు యేసుని వెంబడించారు అక్కడ. ఆ వెంబడించిన శిష్యులు యేసుకు ఎంతో పెరిగి వాళ్ళని చూసి ఏం కావాలయ్యా మీకు ఏం కావాలి అని యేసయ్య ఆయన అనుసరించిన శిష్యులు కానీ ఆ ప్రజలు కానీ ఎవరెవరైతే ప్రభువును అనుసరిస్తున్నారో ఆ ప్రతి వ్యక్తిని పేరు పేరున అడుగుతున్నాడు ఆయన. ఈ రోజు మన అందరినీ కూడా క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు. విశ్వాసంతో నమ్మకంతో ప్రభుని కనుక మనం అనుసరిస్తూ ఉంటే, ప్రభు యొక్క కార్యం మనం ఎత్తుకుంటే, సాగు సీనులని విశ్వంలో ఉంటుందని మీరు నా నుంచి ప్రభు నుంచి మనం నేర్చుకుంటే ప్రతి ఒక్కరిని ఇక్కడ అడుగుతున్నాడు ప్రత్యేక రీతిలో. అమ్మ ఏంటి నీ సమస్య, ఏంటి నీ కష్టం, ఏంటి నీ బాధ, ఏమి కావాలనుకుంటున్నావు నా దగ్గర నుంచి అని ఇక్కడ ప్రభు కూడా కొంతమంది యొక్క వ్యాధితో వచ్చినప్పుడు నీవు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు అంటే గుర్తువాడు అయ్యా నాకు దృష్టిదానం చేయ్యా అని దాని వెంటనే దృష్టి పొందుతున్నారు చూస్తాం మన యొక్క వాక్యంలో. అదే రీతిలో మనం కనుక మంచి మనసుతోటి పూర్ణ హృదయంతో ప్రభుని అనుసరిస్తే ఆ ప్రతి వ్యక్తిని కూడా అడుగుతున్నాడు ఇక్కడ. ఏదైతే నువ్వు హృదయంలో ప్రాస్పరంతో వచ్చావో ఆ ప్రతి కోరికను తీర్చడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, కానీ స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది మన విశ్వాసం మీద మనం ఆధారపడి ఉన్నాం. ప్రార్థన చేస్తాం, నాకు స్వామి చెప్పాను కదా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించట్లా. అవిశ్వాసంతో మాట్లాడతాం. దేవుడు మనం అడిగిన దానికి ఏమి తెలుస్తున్నాడో ఏమి కోరుకుంటున్నాడో మనం అందరూ కూడా గ్రహించాలి. ఉదాహరణకి తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లవాడు వచ్చి హై స్కూల్ చదువుకునే వాడు వెంటనే వచ్చి నాకు యమహా బైక్ కొనమని అంటాడు. లేదా ఆడపిల్లలు వచ్చి ఇంకేదైనా మంచి సెల్ ఫోన్ కొనమని అంటుంది. అప్పుడు తల్లిదండ్రులు వెంటనే కొట్టారా? మాట్లాడు. ఎందుకని కొట్టరు? దేనికని? కోరుంటే అమ్మాయికి సరిగా ఉండదో అదొకన్నాను. పిల్లవాడు బైక్ కొనమన్నారు. వాడు వయసు ఎంత? హై స్కూల్కి వెళ్ళిన వాడు కంటే వాడు వయసు ఎంత ఉంటుంది? వాడి కింద సైకిల్ ఒక్క కూడా రాకపోవచ్చు. అటువంటి వాడు బైక్ కొనమని తండ్రి కొనేస్తాడా? తండ్రి చూడాలి అక్కడ వీటికి బైక్ కొనే యొక్క శక్తి, బలము, అనుభవం ఉందా లేదా అని తెలిసిన తర్వాత బైక్ కొన్నాడు తండ్రి, ప్రేమిస్తున్నాడు కాబట్టి. అనగా అక్కడ వాడికి ఆ వయసు రావాలి, ఆ సమయం రావాలి. ఆ సందర్భం వచ్చినప్పుడే తల్లిదండ్రుల మీద మనమైనా వాడు కోరుకుంటాలి. అది సెలవైతే ఇస్తాం మనం ఆ బిడ్డకి. అదే దేవుడు కూడా మన తండ్రే. మనకి ఎప్పుడు ఏది కావాలి, ఏది అవసరమో ఆ సమయాన్ని బట్టి, అనుకూలాన్ని బట్టి దేవుడు మనకి ఇస్తాడే కానీ వెంటనే ఒక చిట్టా తీసేసి ఇది కావాలి అది కావాలని చిల్లర కొట్టుకుంటే సరుకులు ఇష్టం చెప్తే ఇచ్చేది కాదు దేవుడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆ విధంగా నిరంతరము కూడా మనం ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి మనము జీవిస్తూ ఉండాలి. కానీ నీ ప్రకారము నా ప్రకారం జీవించడం వల్ల ప్రయోజనం అనేది ఏది లేదు. ప్రియా సహోదరి సహోదరులా, ప్రభు అన్నాడు ఇక్కడ ప్రార్థనలో నీవు అడగక ముందే నీకు ఏది కావాలో అది నాకు తెలుసు అంటాడు ఇక్కడ ప్రభు. ప్రార్థనలో నీవు నన్ను అడగక ముందే నీకు ఏమి కావాలో అది నాకు తెలుసు అని స్పష్టంగా ఇక్కడ ప్రభు మనందరూ కూడా చెప్తూ ఉంటాడు. ఒకసారి మన వాక్యంలో చూసినట్లయితే లోకా సువార్త 3వ అధ్యాయము